అందరూ మాట్లాడుకుంటూ ఉంటేనే నా మాట మీకు వినపడింది. మాట్లాడుకుంటున్నాను. 60 ఏళ్ళ వృద్ధుడు తాను చనిపోయే నాటికి 100 సంవత్సరాల నిండా జీవితం జీవికి అస్తమించినటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారికి ముందుగా ఆలోచిస్తాను. ఈరోజు కానూరు గారి వర్ధంతి సభ 11వ వర్ధంతి సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా తెలియజేయలేదు. చాలా మందికి తెలిసిందంటే ఏంటంటే మనకు సంబంధించి రాజకీయాల్లో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఇప్పుడు గ్రూపుల్లో కూడా అందరికీ ఎవరికి వాళ్ళకి సంబంధించిన పరిసరాలు సంఘాలు ఉన్నాయి. దానికి సంబంధించి మనకు 600 సాంస్కృతిక సమాఖ్యలు ఏర్పాటు చేసింది కానూరు వెంకటేశ్వరరావు గారు. ఆయన వ్యవస్థాపకుడు, 600 వ్యవస్థాపకుడు. తాను మొత్తంగా ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకొని పాటలు రాసి, నాటకాలు రాసి, భాగవతాలు, ఈది భాగవతాలు, బుర్రకథలు, అన్ని రకాల కళారూపాలు సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన చేయగలిగిన రచయిత కానూరు వెంకటేశ్వర. మిగతా 600 సమాఖ్యలో ఉన్నటువంటి శక్తి తీరాలు మిగతా వాళ్ళు కూడా కళారూపాలు కొన్ని రాయడం జరిగింది. ఏం రాసినా మొత్తంగా చూసుకుంటే 600కి సంబంధించినటువంటి అన్ని రకాల కళారూపాలు ఎక్కువగా రాసింది కానూరు వెంకటేశ్వర. ఆయన చాలా త్యాగం చేశాడు. మామూలుగా ఏదో తన పేరు కోసం రాసినటువంటి కళారూపాలు అన్ని ప్రజల సమస్యల మీద రాయడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ప్రజల కోసం అయితే రాశాడో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పాత్రదారులుగా సూత్రధారులుగా చేసి నాటకాలు ఆడించాడు. అన్నాడు ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి కోగంటి గోపాలకృష్ణయ్య, చంద్రబాబు పిచ్చయ్య ఇలాంటి వాళ్ళు ఇంగిరా చేతులు ఉండేవాళ్ళు. కానీ దగ్గరలో విజయం తర్వాత ఈ రాజకీయాలు కలిగినటువంటి సాంస్కృతిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి గమనించిన దాంట్లో ఇంగిరా చేత ఒక కానూరు వెంకటేశ్వరరావు దగ్గర కవుల్లో ఆ విధంగా అనేకమైనటువంటి శ్రమకు వచ్చి కథలు రాశాడు, భాగవతాలు రాశాడు, అన్నీ రాశాడు. ఒక పాట ఆయన మంచి పేరు తెచ్చింది. రావణ బుర్రకథలో ప్రార్థన గీతంలో ఉన్నటువంటి హీరగారి పాట మంచి పేరు తెచ్చింది. నాకు తోడుగా అందుకుంటే నేను చిన్నగా పాడటానికి ప్రయత్నం చేస్తాను. డబ్బు కొట్టాను. పాడరా పాడరా, 600
చరితల పాడరా వీర కథల పాడరా మండల వీరా అరుణ కాంతుల జారా నవయుగ శివలీలా నవయుగ శివలీలా శ్రీకాకుళం సాధించ